अयं वसुदस्पतये नमस्सकीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रसभां मे गोपाय एतसभ्यः सभासदः तानीन्द्रियावतकुर सर्वमायुरुपासका सर्वेभ्यो भागवतेभ्यो ब्राह्मणेभ्यो नमः अयं मुहूर्तः सुमुहूर्तोस्तदेव लग्नं सुदिनं तदैव ताराबलं चन्द्रबलं तदैव विद्याबलं दैवबलं तदैव लक्ष्मीपदे देङ्ग्रियं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरा तत्र श्रीविजयर्भूते मापो ज्योतिषमृतं ब्रह्मा भूर्भुवस्वरोमिति शुभारभ्यन्ते शुभे शोभनेर्मङ्गलेर्मुहूर्ते अद्य पृथिव्यायां जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे जगहद्दे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्यादिवायुव्यप्रदेशे श्रीरङ्गेषु उत्तरोप्रदेशे कृष्णावीन्यां गोदावर्योर्मध्यदेशे अद्य ब्राह्मणाय द्वितीय प्रारार्धे श्रीमतुः क्षोधिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतुः श्रावण मासे शुक्लपक्षे अध्यादितो वासर दशमी तिथौ वासराध्यवासरे भौमवासरे शुभवासरे शुभनक्षत्रे गुणविशेषणविशिष्टायां कलशगणार्पण पूजनं करिष्ये कलशैव गन्धपुष्पाक्षतैरभ्यर्च्वा कलशस्य वर्णदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम मापो वायुरकं सर्वं विश्वभूतान्यापप्राणापपशवापो नमाप सम्प्राणाप विराडाप स्वराडाप चन्दा गुस्याप ज्योति गुस्याप जु गुस्याप सत्यामाप सर्वा देवता श्री महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि ध्यायामि ध्यानं समर्पयामि पादारविन्दे पाद्यं मगदिया सलीम भाई ये साडा है మీకు లాంగ్ లెంత్ ఉంటే మంచిగా వస్తుంది ఫోటో కూడా అదే విధంగా ఈ నిన్న ఈ రోజు రేపు మామూలుగా అయితే మిగతా పిల్లలకి అడగని చెప్తారు వీళ్ళకి ఏంటంటే ఇట్లా అన్ని చేయాలి మెడికల్ చేసి చెప్పండి ఇవన్నీ చేయడం ఏమి అంచెలు కలపలేదు అదే ఒకటి మనం స్కూల్కి వచ్చినప్పుడు ఆమెకి ఏం తెలియదు వచ్చిన తర్వాతనే వాళ్ళు కలపల నుంచి ఒకటి కలిసి వర్షాలు దిగితే మాట వస్తుంది అక్కడ నుంచి రోజు మళ్ళీ వర్షాలు దిగితే కలపాలని చూస్తారు చెప్పవు నువ్వు ఎక్కడి నుంచి వస్తావు శిరీష నువ్వు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వస్తావు గట్టిగా నీ పేరు శ్వేత నీ పేరు చెప్పు అది మనీ ఇక అంటే ఏంటి వాచ్ అన్నట్టు అది చూపిస్తే ఈజీగా చెప్తాను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పుట్టినరోజు ముందుగా రేపు నా పుట్టినరోజు ఉన్నా ఇప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసింది మీ ఆశ్రమంలోనే అది కూడా అందరి పిల్లల సమక్షంగా చేసినందుకు ఇంతవరకు ఎప్పుడు నా పుట్టినరోజు ఇట్లాంటి ఒక మంచి వాతావరణం కానీ లేకపోతే పిల్లల మధ్య ఎస్పెషలీ స్పెషల్ చిల్డ్రన్ మధ్యలో చేసుకోవడం ఇదే మొదటిసారి చాలా ఆనందంగా ఉంది మధ్యలో నాకు ఎమోషనల్ కూడా అయినా ఎందుకంటే మేము కూడా కొన్ని కాలేజీలో స్కూళ్ళు మా కుటుంబం కానీ మేము నడిపిస్తున్నాం స్కూళ్ళలో పిల్లలను చూస్తాం టీచర్లు ఉంటారు పుట్టి పిల్లలకి పాఠాలు చెప్పుడే టీచర్ల వల్ల అయితలేదు విసుక్కుంటున్నారు పిల్లలు అల్లరి చేస్తుంటే మేము ఈ పిల్లలకి చదువు చెప్పలేము వాళ్ళని తిట్టుడు కొన్ని స్కూళ్ళలో కొట్టుడు ఇవన్నీ జరుగుతుంది అలాంటి ఏదైతే బయట సమాజంలో నడిచే తరుణంలో ఇట్లాంటి పిల్లలకు మేమున్నాం చదువు చెప్తాం అని ఆ కోర్సులు నేర్చుకొని ముఖ్యంగా వచ్చి ఇక్కడ తెలుసు ఇక్కడ జీతాలు అనుకున్న స్థాయిలు ఉండకపోవచ్చు నెలకు కూడా నాకు అన్న చెప్పినట్టు ఇచ్చే పరిస్థితి కష్టంగా ఉన్న అన్ని ఏవైతే ఇక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలిసి వచ్చి పిల్లలకి ఎంత చక్కగా వీళ్ళకి నేర్పిస్తున్నట్టే ముందుగా ఆ టీచర్లకి నేను శిరస్సు వంచి వాళ్ళందరికీ నేను నమస్కారం ఆ పిల్లలందరూ మన నియోజకవర్గంలో మన మండలాల మన ఊర్లోనే ఉన్నారు సో ఖచ్చితంగా ఈ సమస్యను మీరు ఏదైతే చెప్పినారో దాన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సిఎస్ఆర్ ఫండ్లు కొన్ని కంపెనీలతో మాట్లాడి దీన్ని అడాప్ట్ చేయరు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా మంది దాతలు డొనేట్ చేస్తున్నారు అన్నారు ఇప్పుడు నన్ను కొన్ని విషయాల్లో నన్ను కూడా సాయం చేసిన ఇంకా చేయాలని అంటూ నేను చేయొచ్చు కానీ అందరి పరిధి ఒక వరకే ఉంటుంది కానీ ఇట్లాంటి ఏవైతే స్కూళ్ళు ఉంటాయో ఇవి నడుస్తూనే ఉండాలి ఓ వ్యవస్థనే నడవాలి ఒక వ్యక్తితో ఆగదు
రుచిరాములు గారి ఏదైతే ఒక సంకల్పం ఉందో అది నడవాలంటే దీన్ని నాకు అన్నట్టు కార్పస్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. దేనికైనా గుడ్లకి చాలా మటుకు కార్పస్ ఫండ్ పెడతారు, అయ్యగారులకి లేకపోతే మన దీపధూప నైవేద్యాలకు కానివ్వండి, రావాలంటే జీతాలు ఇవ్వాలంటే కొన్ని కార్పస్లు పెడుతుంటారు. అదే విధంగా ఇట్లాంటి స్కూళ్ళకు కూడా కార్పస్ అనేది చాలా ముఖ్యం. ఇందాక చెప్తున్నారు సంవత్సరం తరబడే మధ్యాహ్న భోజనానికి ఇక్కడ మన ఇంకా భావన్న గారు, ఇక్కడ దాదా భావన్న గారు స్పాన్సర్ చేసింది. అందరూ మనం అభినందించాలి. భావన్న లాంటి వాళ్ళు తోచిన సాయం చేస్తుంటాం, మనం కూడా అందరూ తోచిన సాయం చేయాలి, చేస్తుంటాం. కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చు. అదేవిధంగా నాకు ఏదైతే పరిచయాలు ఉన్నాయో కొన్ని ఇండస్ట్రీస్ కానీ దాంట్లో కొన్ని సిఎస్ఆర్ ఫండ్లు కూడా వాళ్ళు కూడా చెప్పి అన్ని విధాలుగా మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన పిల్లలు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఎవరున్నా దీన్ని మనం మంచి గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. వచ్చే దారి కానివ్వండి, నాకు చెప్పిన ఇక్కడ ఏవే సౌకర్యాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ సంవత్సరంలో నేను తెలియజేస్తూ చివరిగా